తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండు సినిమాలు వారం వ్యవధిలో ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. తెలుగు సినిమాలో హీరోయిజాన్ని కొత్త పుంతలు దొక్కించిన అగ్ర నటులు చిరంజీవి, బాలయ్య తమ కెరీర్లో మైలురాయి అనదగ్గ సినిమాలకు శ్రీకారం చుట్టారు. బాలయ్య 100వ సినిమా, చిరంజీవి 150వ సినిమా రెండు అత్యంత ఆసక్తి రేపుతున్నవే. అయితే ఈ ప్రెస్టీజియస్ మూవీస్ ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు దిగుతున్నాయన్న వార్తే జనాలకు అంతగా రుచించట్లేదు. ఇవి రెండు కూడా మోస్ట్ అవైటెడ్ మూవీస్. వీటికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య 100 సినిమాకు కుదిరిన కాంబినేషన్, దాని కథాంశం చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. మామూలుగా సినిమాలు చూడని ప్రేక్షకులు సైతం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 100వ సినిమాగా బాలయ్య చాయిస్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. బాలయ్య అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక 7-8 ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి సినిమాలోకి పునరాగమనం చేస్తుండటంతో కత్తిలాంటోడు మీద కూడా విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. 2 దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాను ఏలిన చిరు ఇంత విరామం తర్వాత తెర మీద ఎలా కనిపిస్తాడో అని అంతా ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ 2 సినిమాలు వేర్వేరు సమయాల్లో రిలీజ్ అయితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. 2 ఒకేసారి తలపడడం వల్ల దేనికి మంచిది కాదు. ఏ ఒక్కదానికి అనుకున్న స్థాయిలో హైప్ రాదు, కలెక్షన్లు రావు, మీడియా కవరేజ్ విషయంలోనూ ఇబ్బంది. అలా కాకుండా వేర్వేరు సమయాల్లో రిలీజ్ అయితే నేషనల్ లెవెల్లో ఆయా సినిమాలు చర్చనీయాంశం అవుతాయి. అన్ని రకాలుగా 2 సినిమాలకు మంచి జరుగుతుంది. ఈ విషయం ఆలోచించి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో రిలీజ్ డేట్లు సర్దుబాటు చేసుకుంటే బెటర్. హాయ్, అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ